From Fremont to Mendocino, Dreamy Highway 101 Drive. హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాలిఫోర్నియాలో మరొక బ్యూటిఫుల్ స్పాట్ మీకు చూపించబోతున్నా. అండ్ డ్రైవ్ కూడా చాలా బాగుంటుందంట. ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం రండి. మెండోసినాకి వయా ఓక్లాండ్, బర్క్లే నుంచి వెళ్ళాము. టోల్ ఉంటుంది మధ్యలో. అరౌండ్ $9 ఛార్జ్ చేస్తారు. ఫ్రీమౌంట్ నుంచి మెండోసినాకి 3.5 hours పడుతుంది. వావ్, ఇక్కడ నుంచి డ్రైవ్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా రెడ్వుడ్ ట్రీసే అన్నమాట. కాలిఫోర్నియాలో రెడ్వుడ్ నేషనల్ పార్క్ అనే ఉందన్నమాట. అది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది పసిఫిక్ ఓషన్ పక్కనే అన్నమాట. కోస్టల్ ఏరియా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా వ్యూ ఇంకా సూపర్గా ఉంటుంది. అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము ఫ్రీమౌంట్ నుంచి. 5 members వెళ్తున్నాము, ఫ్రెండ్స్ అంతా. వావ్, ఇది చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ ఏంటంటే ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. స్టాప్ చేశారనమాట. దగ్గర ఒక 30 minutes పైన వెయిట్ చేసాం మేము ఇక్కడ. మేమైతే 1 day వెళ్ళొచ్చాము. 1 day సరిపోతుంది. మెండోసినాలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా జరుగుతాయంట. మనం వెళ్ళినప్పుడు ఎవరిదైనా వెడ్డింగ్ ఉందో లేదో చూద్దాము. ఫాగ్ చూసారా ఎలా ఉందో. అస్సలు డ్రైవింగ్కి కొంచెం చాలా ఇబ్బంది అయిందనమాట. చాలా స్లోగా వెళ్ళాము. ఇక్కడ క్లియర్ చేశారు, వెళ్దాం రండి. ఇంకా ఇక్కడేమో వర్క్ జరుగుతూ ఉన్నట్టుంది. అందుకని చెప్పి వెహికల్స్ అందరినీ చాలా తక్కువ అలో చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే అంతా కోస్టల్ ఏరియాలోనే వెళ్తున్నాం అన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్లో పసిఫిక్ ఓషన్ ఉంటుంది. మిడిల్లో మాత్రం ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి. వావ్, ఇది చూడండి. ఇది లెఫ్ట్లో మొత్తం అది అంతా ఓషనే అన్నమాట. ఫుల్ ఫాగ్తో కవర్ అయింది. మార్నింగ్ వెళ్ళాము. బట్ డ్రైవ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా బే ఏరియాలో ఉన్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయంట అక్కడ. కయాకింగ్ ఉందంట. అది సో ఎప్పుడు చేయలేదు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కయాకింగ్ అనేది ఓషన్లో చేపిస్తారంట. ఇంకా కొన్ని బ్యూటిఫుల్ స్పాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా రివర్ కూడా ఉందంట. సో అక్కడికి కూడా వెళ్దాము. బట్ ఇప్పుడైతే మార్నింగ్ ఈ ఫాగ్లో డ్రైవ్ మాత్రం సూపర్గా ఉంది. నెక్స్ట్ పార్ట్లో మెండోసినా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.